దేవుడు మనకు జీవనం మాత్రమే కాదు, జీవన విధానాన్ని కూడా అనుగ్రహించిన వాడే ఉన్నాడు. ఆయన అబండెన్స్ ఆఫ్ లైఫ్ ను అనుగ్రహించాడు. అలాగే యేసుక్రీస్తుతో జీవించే లివింగ్ అండ్ లైఫ్ స్టైల్ ని కూడా ఇచ్చాడు. కాబట్టి మన దేవుని పైన మనం దృష్టి కలిగి మనం ముందుకు నడవగలిగితే, మన ముందు కొండ ఉందా, బండ ఉందా, గడ్డు పరిస్థితి ఉందా, మనం దాటలేనటువంటి పరిస్థితి ఉందా, వాటన్నిటిని సరళం చేసేదానికే కదా దేవుడు మనల్ని రక్షించింది, ఎన్నుకుంది, ఏర్పరచుకుంది. కేవలం నీవు నా బిడ్డవు, నేను రక్షించుకున్నాను, నా రాజ్యంలో నేను నిన్ను చేర్చుకున్నాను అని చెప్పి ఊరక ఉండే దేవుడు కాదు మన దేవుడు. మన కొరకు అహర్నిశలు జ్ఞాపకం చేసుకునే దేవుడుగా, అహర్నిశలు మన కొరకు ఆయన శక్తిని సమృద్ధిగా విడుదల చేయు దేవుడుగా, మన జీవితంలో సఫలతను ఆయన అనుగ్రహించే దేవుడుగా, కార్య సాధకమును చేసే దేవుడుగా, ఎప్పుడు కూడా 24/7 సిద్ధముగా ఉన్న దేవుడే మన దేవాతి దేవుడు.